హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు స్వీట్గా ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. ఇంతకీ మర్చిపోకుండా అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేస్తున్నారు కదా. అయితే ఈ వీడియో కూడా తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చేయబోయేది పెసరపప్పుతో పాయసం అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు 1 కప్పు, అలాగే కొబ్బరి, బెల్లం, జీడిపప్పులు, కిస్మిస్ అదేనండి ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండానే ఈ పెసరపప్పుని వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇంత బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని ఒక 2 సార్లు వాటర్ తోటి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకొని దీనిలో చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇది మొదటిసారి కొంచెం చిక్కగా ఉంటాయి, అవి కొంచెం పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి ఇంకొంచెం వాటర్ పోసుకొని రెండోసారి తీసుకునేది. ఇవి కొంచెం పల్చగా ఉంటాయి రెండు, అందుకని సపరేట్గా తీసుకున్నాను. అది ఎందుకో ఎలా చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బెల్లం నలగొట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకున్నా. పాకం ఏం రానక్కర్లేదండి. ఇప్పుడు మందపాటి గిన్నెలో ఈ పెసరపప్పుని నీళ్లు పోసి కొంచెం ఉడికించుకుంటున్నాను. బెల్లం కరిగిన తర్వాత ఈ నీళ్లుని ఈ పెసరపప్పులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. నలకలు ఏం రాకుండా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ వీటిని ఇంకా మళ్ళీ ఉడికించుకుంటున్నాను. ఇవి మెత్తబడే వరకు అలా ఉడికించుకుంటూ కొంచెం వీటిని గరిటతోనే ఇలా చిదుపుకుంటూ ఉంటే కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. ఉడుకుతూ ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఇలా చిదుపుకుంటూ కొంచెం కలపెట్టుకుంటూ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలో చూడండి, యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలబెట్టుకొని ఇప్పుడు రెండోసారి మనం తీసుకున్నాం కదా కొబ్బరి పాలు కొంచెం పలచగా ఉంటాయి అని చెప్పాను కదా, వాటిని ముందుగా కలుపుకోవాలి. చూడండి, ముందుగా రెండోసారి తీసుకున్న వాడిని ముందుగా వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని కొంచెం ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపుగా మనం ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. దీనిలో జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే ఈ కిస్మిస్లు కొంచెం ఉబ్బుతాయి. చూడండి, కొంచెం ఉబ్బిన తర్వాత వీటిని తీసుకొని నెయ్యితో సహానే ఈ పాయసంలో వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకోవట్లేదు, కొంచెం ఉంచుకుంటున్నాను. చూడండి, లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికని కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొదటిసారి తీసుకున్నాం కదా కొబ్బరి పాలు, చిక్కటి పాలు, అవి ఇప్పుడు పోసుకున్నాను. చివరిలో ఈ చిక్కటి పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని మొదటిగా పల్చటై పోసుకున్నాను, రెండోసారి చిక్కటై పోసుకుంటున్నాను. ఇవన్నీ పోసుకొని చివరిగా మళ్ళీ యాలకుల పొడి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్, వాటితో పైన గార్నిష్ చేసుకున్నాను. చూడండి, ఎంతో కమ్మనైన ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు పాయసం రెడీ అండి. పెసరపప్పు ఆరోగ్యానికి చలవ చేస్తాయి, అలాగే బెల్లం కదా, షుగర్ వేసుకోవట్లేదు కదా మనం, అందుకని చాలా హెల్దీ అనమాట. ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయాలండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ పెట్టండి. అలాగే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను పెట్టే ఇలా మంచి మంచి వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.